హరే శ్రీనివాస, మీ నరసింహదాస్. నమః పురుషోత్తమాయాఖ్య నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. హరి ఓం. ఇంకా ఆ పరమాత్మ యొక్క నామస్మరణ చేయాలి. అది ఎలా చేయాలి అంటే, మీరు నిద్రలో ఉన్న ఏ కార్యాన్ని, అంటే మీరు నడుస్తూ ఉన్నా, మీరు పడుకొని ఉన్నా, మీరు కూర్చొని ఊరికేనే మీరు ఫోన్ స్క్రోల్ చేస్తున్నా కూడా పరమాత్మ నామస్మరణ చేయండి. మీకు గంట సేపు దొరకలేదా, సరే 10 నిమిషాల పాటు పరమాత్మ నామస్మరణ చేయండి. ఆ 10 నిమిషాలే చాలు. ఆ 10 నిమిషాల్లో భగవంతుని తలుచుకుంటే జన్మ జన్మల ఫలం అనేది, పుణ్యఫలం అనేది లభిస్తుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అలాగే జన్మ జన్మల పాపాలన్నీ కూడా కడిగిపోతాయి, తొలగిపోతాయి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా వ్రత నియమాలను పూర్తిగా పాటించినా పర్వాలేదు, కానీ పాటించాలి అనేటువంటి నియత మనసులో ఉండాలి. ఆ నియతే నారాయణుని మనసును గెలుచుకుంటుంది. అనారోగ్యంతో ఉన్న, కాళ్ళు నడవలేకపోయినా మనసులో శ్రీహరిని తలుచుకోవండి, వారి ముఖంలో నిర్మలమైనటువంటి కాంతి అనేది లభిస్తుంది అని చెప్పి మనకు పెద్దవారందరూ కూడా తెలియజేస్తున్నారు. అది ఆత్మ సంతృప్తి యొక్క కాంతి. మనకి ఏదైతే పరమాత్ముని యొక్క స్మరణ చేయడం వల్ల, మనం ఏ కష్టంలో ఉన్నా కూడా పరమాత్ముని యొక్క నామస్మరణ చేయడం వల్ల ఏ విధమైనటువంటి కాంతి ఏదైతే వస్తుందో, ఆ కాంతి ఆత్మ సంతృప్తి వల్ల కలిగేటువంటి కాంతి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక కథ తెలుసుకుందాం. అధిక మాసం గురించి ఒక విశేషమైనటువంటి కథ. ఏంటంటే, ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవారు. ఆ పేద రైతు పేరు ఏంటంటే రామయ్య అని పేరు. ఆయనకి పొలం లేదు, డబ్బు లేదు, కానీ అతని మనసు మాత్రం శ్రీమంతుడి మనసు. అంటే తనకు ఏదో ఒక పుణ్యకార్యం చేయాలి అన్నటువంటి అభిప్రాయం అనేది తనకి ఎప్పుడూ కలుగుతూ ఉండేది. ఎప్పుడూ కూడా పుణ్యకార్యాన్ని ఆచరించాలి అన్న అభిప్రాయం ఉండేది. అయితే తనని తన భార్య అడుగుతుందన్నమాట, ఏమండి, మనము ఈ మాసం వస్తుంది కదా, ఈ మాసంలో ఏదో ఒక వ్రతాన్ని చేద్దామండి అంటే, మనకి ఏదన్నా స్తోమత ఉందా అండి, ఏ వ్రతాన్నైనా చేయగలిగేటువంటి స్తోమత ఏదైనా ఉందా మనకి అని తన భార్య అడిగితే, ఆ భార్యకు నవ్వి ఆయన చెబుతున్నాడు, మనకి స్తోమత ఉందా లేదా అని అడుగుతున్నావు కదా, మనకి స్తోమత ఎప్పటికీ ఉంది అంట. అయితే స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఏం లేవు కదండి, పొలం లేదు, మనం వ్యాపారం ఏం చెయ్యట్లేదు, మనకి ఏ విధమైనటువంటి ఒక ఆదాయం అనేది లేదు, స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన చెబుతున్నాడు, రామయ్య, మనకు శుద్ధమైనటువంటి మనస్సే ఆ పరమాత్మునికి పళ్ళెల్లాగా నివేదిద్దాం. ఆ పళ్ళెంలో నిజమైనటువంటి ప్రేమ అనేటువంటి నైవేద్యాన్ని మనము ఆ పరమాత్ముడికి నివేదన చేద్దాము అన్నాడు. అంటే తెలుసుకోండి, మనము కేవలం పరమాత్ముడి విషయంలో మనము శుద్ధమైనటువంటి మనసుతో ఆయనని మనం తలుచుకుంటే, ఆయన మీద ప్రేమ, భక్తి, అనురాగాల్ని మనం చేస్తే ఆ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అనడానికి ఈ కథ అనేది ఆదర్శంగా లభిస్తుంది. ఇప్పుడు ముందు అదే జరుగుతుంది, వినండి. ఆ 30 రోజుల పాటు ప్రతిరోజు ఒక దీపం వెలిగించారు. దేవుడి ముందు ఒక దీపం వెలిగించారు. ఒక పువ్వు తీసుకొచ్చాడు, శ్రీ పురుషోత్తమాయ నమః అని చెప్పి జపం చేశాడు. ఆ దీపాన్ని దేవుడి ముందు వెలిగించాడు, ఒక పువ్వుని పెట్టాడు, పురుషోత్తమాయ నమః, పురుషోత్తమాయ నమః, శ్రీ పురుషోత్తమాయ నమః, శ్రీ పురుషోత్తమాయ నమః అని నామస్మరణ చేశాడు. ఆ మాసం వల్ల, ఆ మాసంలో ఇలాంటి వ్రతాన్ని తాను ఆచరించడం వల్ల ఆ యొక్క రామయ్య యొక్క జీవితం అనేది పరిపూర్ణంగా మారిపోయిందండి. మీరు వింటారా? మీకు అసలు అనిపిస్తుందా అలా మారిపోతుందా ఏంటి అంటే, మారిపోయింది నిజంగానే. ఆ రామయ్య యొక్క జీవితం అనేది అత్యంత తాను శ్రీమంతుడైపోయాడండి. జస్ట్ ఈ నెల పాటు తను పరమాత్మ యొక్క నామస్మరణ చేయడం వల్ల తను శ్రీమంతుడైపోయాడంటే అర్థమవుతోందా మీకు? ఈ నెలలో ఏం చేసినా కూడా అది ఆ పరమాత్మ
మనం చేసినటువంటి అత్యల్పమైనటువంటి కార్యాన్ని కూడా పరమాత్మ ఒక మేరు పర్వతం కంటే పెద్దదానిలాగా చూసి దానికి మేరు పర్వతం కంటే 100 రెట్లు 1,000,000 రెట్లు పుణ్యఫలాన్ని మనకందరికీ కూడా ఇస్తున్నాడు. ఈ కథ వల్ల మనకి ఈ విషయం అనేది తెలిసి వస్తుంది. కావున తను ఏం చేశాడండి? కేవలం పరమాత్మ నామస్మరణ, తన మనస్సుని పరమాత్ముడికి అర్పించాడు, ఒక దీపాన్ని వెలిగించాడు, ఒక పువ్వు పెట్టాడు రోజుకి, అంతే. దీనివల్ల పరమాత్మ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశాడు, అంతే. దీనికి ఈ మార్పుకి ఏంటంటే ముఖ్యమైనటువంటి కారణం అంటే సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం. నేను పరమాత్మ విషయకమైనటువంటి కార్యాన్ని చేస్తాను, పరమాత్ముని ప్రీతికి పాత్రుడవ్వాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అన్నదే తనను పరమాత్మ విషయకమైనటువంటి కార్యాన్ని ఏ విధమైనటువంటి విఘ్నాలు వచ్చినా కూడా ఆ విఘ్నాలన్నిటినీ కూడా పోగొట్టి ఆ విఘ్నాలన్నిటినీ కూడా తొలగజేసి ఆ యొక్క కార్యాన్ని చేయడానికి అది సహకారం అయింది. దీనివల్ల మనకు తెలిసి వచ్చేది ఏంటంటే పరమాత్మ మన చేతిలో ఉన్నటువంటి సంపదని ఎప్పుడూ చూడడు, మన మనసులో ఉన్నటువంటి ప్రేమ భక్తిని మాత్రమే చూస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను పేదవాణ్ణి, నాకు ఏ విధమైనటువంటి ఆదాయం లేదు అని బాధపడుతున్నారా? పరమాత్ముడి దగ్గరికి వెళితే ఏ విధమైనటువంటి బాధలు అవసరం లేదు. పరమాత్మ ఎప్పుడు కూడా నువ్వు శ్రీమంతుడివా, దారిద్ర్యం ఉందా అని చెప్పి ఎప్పుడు చూడడు. నీకు శ్రీమంతత లేదు, స్తోమత లేదు అన్న విషయాన్ని ఎప్పుడూ చూడడు. కేవలం నువ్వు చేసేటువంటి భక్తిని మాత్రమే చూస్తాడు. నీ మనసులో, నీ చేతిలో ఉన్నటువంటి ధనాన్ని చూడడు, నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని చూస్తాడన్నది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందరూ కూడా భక్తి మార్గంలో ఉండండి, భక్తి పరమాత్ముడి మీద విశేషంగా చేయండి, ఆ పరమాత్ముడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అధిక మాసంలో విశేషంగా దానం చేయవలసినటువంటి యొక్క ఇది అపూపము అని పిలుస్తారు. 33 అపూపాల్ని మనం దానం చేయాలి. విశేషంగా ఆ యొక్క పరమాత్ముడి యొక్క సేవను చేయడానికి అపూపదానం అనేది చేయబడుతుంది. అపూపదానం అంటే ఏమీ లేదండి, అరిసెలు. ఆ 33 అరిసెలు మనం బియ్యపిండితో మంచిగా బెల్లం వేసి చేసి ఆ అరిసెల్ని నేతిలో వేయించి మంచిగా దాన్ని శుద్ధిగా చేసి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి పురుషోత్తమాయ నమః, పురుషోత్తమాయ ఇదన్నమమ అని చెప్పి పురుషోత్తముడి నామస్మరణ, పురుషోత్తమ మాసం అని అధిక మాసాన్ని పిలుస్తారు. కావున ఆ పరమాత్ముడి విశేషమైనటువంటి అనుగ్రహం పొందడం కోసం 33 అరిసెలను చేసి, అప్పాలు అని కూడా పిలుస్తారు, ఆ 33 అరిసెల్ని చేసి మనం బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది, పుణ్యం అనేది లభిస్తుంది. 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కూడా విశేషంగా లభిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ కూడా మీరు ఈ అధిక మాసంలో పరమాత్మ విషయకమైనటువంటి పుణ్యకార్యాన్ని, పరమాత్మ విషయకమైనటువంటి నామస్మరణను చేస్తారని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకోండి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ అధిక మాసాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మిస్ చేసుకోకండి అని ప్రార్థిస్తూ, ఈ యొక్క వీడియో అన్నది మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని మీరు మాత్రం అర్థం చేసుకోకుండా మీరు మాత్రమే ఈ వీడియోని చూడకుండా వేరే వారందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వీడియోని షేర్ చేయడం, మంచి మాటలను ఇంకొకరికి తెలియజేయడం అన్నది కూడా ఒక పుణ్యమే కావున, ఒక మంచి కార్యమే కావున ఈ యొక్క వీడియోని వేరే వాళ్ళందరికీ షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. ఓం శ్రీ పురుషోత్తమాయ నమః అని ఒక కామెంట్ చేయండి. అందరూ కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి అని తెలియజేసుకుంటూ మరొకసారి ఓం శ్రీ పురుషోత్తమాయ నమః. ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేయవలసింది ఒక సంకల్పం మాత్రమే. ఆ సంకల్పాన్ని చేయడం వల్ల ఆ సంకల్పం అన్నది మీ అందరినీ కూడా నడిపిస్తుంది. ఎప్పుడూ కూడా మీరు చేసినటువంటి కార్యం అనేది అధికం ఫలం అని చెప్పారు కాబట్టి అధిక మాసంలో ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ ఫలం అనేది లభిస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. హరే శ్రీనివాస, మీ నరసింహదాస్.